అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. రాజకొచ్చిందంటే ముచ్చట మును బెట్టి చెప్తది. అబ్బా ఇంకెప్పుడు వస్తుంది అబ్బా ఈ రైలు, పొద్దుగాలనంగా వస్తుమి 10 కొట్టబట్టే అని కొంతమంది. అన్నీ నిద్రపోయి పొద్దుగాల రైలు ఎక్కి ఎవరింటి కాళ్ళు పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. అట్నే ఎవరింటి కాళ్ళు పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు రైల్వే స్టేషన్లల్లా. ఇక బస్ స్టాండ్లల్లో అయితే పొద్దుగూకంగా 6 కొట్టంగా వస్తుమి 7 కాబట్టే ఇంకా బస్సులు వస్తలేవాయే అని ఎదురు చూసేటోళ్ళు ఉంటారు. ఎట్లయితే ఏంది కానీ బస్ స్టాండ్లల్లా రైల్వే స్టేషన్లల్లా చాలా మంది రైళ్ళ కోసము బస్సుల కోసం ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. ఇక గిట్లా మందిని గుమిగొడ్పకుంటేనే బగ్గ జనాలుండే తావంటే స్టేషన్లు. మరి దీనికన్నా బెటర్ తావు ఇంకేముంటది? జనాన్ని బుడి కొట్టియాలన్నా లేకుంటే ఏదన్నా మెసేజ్ ఇవ్వాలన్నా అందు గురించే ప్రధాని మోడీ ప్లానింగ్ చేసి ప్రాచుర్యం కల్పించిండు. రాజు దలుచుకుంటే దెబ్బల కొదువేముంది అన్నట్టు రైల్వే స్టేషన్లే కాదు విమాన స్టేషన్లు కూడా సర్కార్ని ప్రచారం చేసే కేంద్రాల లెక్క మారిపోతాయి. అయితే ఒక్క మాట, ఒక సర్కార్ పని చేయాలంటే పైకం యాడికెళ్ళొస్తుంది అంటే జనాలు కడుతున్న సుంకాలు పనులతోనే సర్కార్కు పైకం వస్తుంది. అంతేనా కాదా? మరి సర్కార్ ఖర్చు పెట్టే పైకం అంతా జనం సొమ్ము అన్నట్టు, అంతే కదా? మరి దీన్ని ఎంత జాగ్రత్తగా జనాల ఆపత్సాపత్కి అభివృద్ధికి వాడాలి. కానీ ఇదంతా పక్కకు పెట్టి సొంత లాభానికి కంకరం కట్టింది బీజేపీ సర్కారు. ఇక మన సెంటర్ సర్కారు జనం సొమ్మును ఏ తీరున వాడుతున్నదో చూడరాదుర్రి. రైల్వే శాఖలో చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే మన దేశంలో మొత్తము 19 రైల్వే జోన్లు ఉన్నాయి. ఈ వీటిలల్లో సెంట్రల్ రైల్వే ఒకటి. దీని ముఖ్య ఆఫీసు ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో ఉన్నది. అయితే ఒక్క సెంట్రల్ రైల్వే పరిధి లోపలనే స్టేషన్ల ప్లాట్ఫారాల మీద 20 శాశ్వత సెల్ఫీ బూతులు ఏర్పాటు చేసింది బీజేపీ సర్కారు. ఈ సెల్ఫీల పాయింట్లకు కోట్ల రూపాయల జనం సొమ్ముని ఆగులో పోసినట్టే అయ్యింది. అవునల్లా గిట్ల పోటువలు దిగితే మరి పోరగాన్ల చదువులకు అక్కడికి వస్తుందా, లేకుంటే మంది బాగుపడుతందుకు ఏమన్నా పనికి వస్తుందా? మరి ఏం ఫాయిదా అంటే ఇక 3D మోడల్లో మోడీ సర్కార్ కట్అవుట్ పెట్టి అందులో వచ్చిన వాళ్ళందరూ ఆడ పోటువలు దిగుతందుకు అన్నట్టు. గిట్ల దిగిన పోటువల్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఇంకేముంది బొచ్చడంత ప్రచారము. దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లన్నీ మోడీ ప్రచార వేదికలుగా మారబోతున్నాయి. అష్నిపాడుగాను ఒక దిక్కుంగా రైళ్లు గుద్దుకొని 100ల మంది చచ్చిపోవట్టే వాటి గురించి ఆలోచించే దిక్కే లేదు. కానీ ఈ పోటువల పిచ్చేంది? గిదే ఏడాదిలా జూన్ 2వ తారీఖు నాడు ఒడిశాలో 3 రైళ్లు ఒకటే పారి గుద్దుకొని 300ల మందికి మీదనే కాలు చేతులు ఇరిగిపాయే. చాలా మంది జీవిడిచిండ్రు. ఎసొంటి లోపంతోనయిందో ఈ రైళ్లు గుద్దుకునుడు గాని పాపం అండ్ల మా అక్క దొరుకుతలేదు, నా కొడుకు దొరుకుతలేడని కప్పిపెట్టిన శవాల దగ్గరకు పోయి దిక్కు దోసకుంటా ఏడుస్తుంటే పానం అయితే ఔషి నీళ్ళు అయింది చూసేటోళ్ళకే. అట్నే పోయిన ఏడాది జనవరిలో కూడా బెంగాల్లో అలీపూర్దార్ దగ్గర బికినీరు గౌహతి ఎక్స్ప్రెస్ లు పట్టాలు తప్పి 9 మంది చచ్చిపోయిర్రు, 36 మందికి మీదనే కాలు చేతులు ఇరిగిపాయే. మళ్ళా 2017 ఆగస్టులో కూడా ఢిల్లీకి పోతున్న కైఫ్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్ లో పట్టాలు తప్పి అప్పుడు కూడా 70 మందికి పెద్ద పెద్ద దెబ్బలు తగిలి కోలుకోకుండా అయ్యిరి. ఇంకా అదే ఏడాది ఆగస్టులో ముజాఫర్ నగర్లో ఒక ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి 23 మంది చచ్చిపోయారు, దగ్గర 60 మందికి దెబ్బలు తగిలినాయి. 2016 నవంబర్లో కాన్పూర్ దగ్గర ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్లు పట్టాలు తప్పి 150 మంది చచ్చిపోయారు, 200లకు మీద మందికి దెబ్బలు తగిలినాయి. మరి గిన్ని డేంజర్లు జరుగుతుంటే సర్కార్కు ప్రచారం మీద ఉన్న సోయి జనాన్ని కాపాడుట్ల లేదు పార్రి. అగో రైల్వే భద్రత, ప్రయాణికులకు అవసరమైన స్లీపర్ బోగీలు, సీట్లు ఏర్పాటు చేయాలి. వీటికి నిధులను ఇయ్యాలి. కానీ బడ్జెట్లో ఇవి పెట్టనే లేదు. గా పైకాన్ని గిట్ల పోర్ట్వలకు పెట్టి ఖర్చు పెడుతుంది. నిజం చెప్పాలంటే జనాలు రైళ్లు ఎక్కిన కానుంచి దిగిన దాకా పానాలు అరిచేతిలో పెట్టుకొని పయనం చేస్తున్నారు. గిట్లాంటి ప్రమాదాలు మళ్ళా కాకుండా పట్టించుకునే నాదుడే లేడు. ఇంకో దిక్కేమో నాన్ ఏసీ స్లీపర్ బోగీలు తక్కువ చేసిర్రు, ఉన్నోళ్ళ కొరకు ఏసీ బోగీలు పెంచిర్రు. మరి పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ పోవాలి? నిలబడుతందుకు కూడా వశం లేని ప్రయాణం చేస్తున్నారు. ఇగో గిట్లా ఉన్నది సర్కారు పనితీరు. జనాలు ఏమైపోయినా ఏం లేదు కానీ వాళ్ళ సొంత ప్రచారానికి ఏ తీరున ఆడుకుంటున్నారో చూడుర్రి అని జనం మాట్లాడుకోబట్టిరి. మరి ఈ ముచ్చట మీద మీరేమంటారో కామెంట్ రాసడం మర్చిపోకుర్రి. ఇక గిదులైలటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా. ఆదివారం దాకా చూస్తూనే ఉండుర్రి టీ10.